కామ్రేడ్ ఎన్వి భాస్కర్ రావు ఆయన నిర్బంధ కాలంలో చదువును వదిలేసి పార్టీలోకి వచ్చారు. ఆయన రావటమే కాదు, ఆమె తల్లిని కూడా తీసుకొచ్చారు. ఆమె తల్లి గారిని విజయవాడలో ఉంచి ఆయన కూడా ఉంటూ పార్టీలో పనిచేస్తూ ఆమె తల్లిగారు ఆ ఇంట్లో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఆశ్రయం ఇస్తూ అన్నం పెడుతూ అమ్మలాగా ఆదరించారు. ఆ విధంగా నిర్బంధ కాలంలో పార్టీకి ఎంతో సహకరించారు ఎన్వి భాస్కరరావు గారి తల్లి. ఎన్వి భాస్కరరావు గారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో కొరియర్ గా పనిచేశారు. ఆయన నిబద్ధత, ఆయన అరెస్ట్ అయినా ఎన్ని చిత్రహింసలు పెట్టినా పార్టీ రహస్యాలు బయటకు చెప్పడు అనే విశ్వాసంతో అగ్రనాయకులు సాయుధ పోరాట అగ్రనాయకులకి కొరియర్ గా వ్యవహారం. అంతేగా సుందరయ్య గారికి వ్యక్తిగత కొరియర్ గా, ఎందుకంటే పార్టీ ఆయన మీద అంత విశ్వాసం ఉంచింది. ఆ విశ్వాసాన్ని ఆయన కడదాకా నిలబెట్టుకున్నాడు. తెలంగాణ సాయుధ పోరాటం సమయంలో కానీ తర్వాత కానీ ఆ మరణంతో ఏ విశ్వాసం అయితే పార్టీ భాస్కరరావు మీద పెట్టుకుందో ఆ విశ్వాసాన్ని అలాగే నిలబెట్టుకున్నారు. తెలంగాణ పోరాట అరెస్ట్ అయిన సందర్భంలో కూడా ఎక్కడ రహస్యాలను బయటపెట్టారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనంతరం ఆయన హైదరాబాద్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ, అప్పుడు ఉమ్మడి పార్టీ, ఆ ఉమ్మడి పార్టీ రాష్ట్ర ఆఫీస్ కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత శాసనసభ పార్టీ ఆఫీస్ కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలోనే ఆయన లా కూడా చదివారు. తర్వాత సిపిఎం పార్టీ ఏర్పడినప్పుడు సుందరయ్య గారు భాస్కరరావు గారితో, నువ్వు లా ప్రాక్టీస్ చేస్తున్న తర్వాత బయటకు వచ్చి నువ్వు లా ప్రాక్టీస్ వదిలే పార్టీలోకి రా, సిపిఎం పార్టీ నగరంలో నిర్మించాలని బాధ్యత నీదే, నగరంలో సిఐటిని కార్మికోద్యమాన్ని నిర్మించాలని బాధ్యత నీదే అని చెప్తే ఆయన ఆదేశానుసారం ఆయన లా ప్రాక్టీస్కి బంద్ చేసి వచ్చేసి సిపిఎం పార్టీ నగర కార్యదర్శిగా, సిఐటి నగర కార్యదర్శిగా వచ్చారు. ఆ రోజు కొంతమంది హేళన చేశారు. సిపిఎం పార్టీ అయితే పెట్టింది, బోర్డు ఎక్కడ పెడతారని ఆహ్వానం చేశారు. ఆ రోజు 84 మంది పార్టిసిపేట్. భాస్కరరావు చనిపోయిన నాటికి నగరంలో పార్టిసిపేట్ 400 మంది. అంతేకాకుండా ఒక సిఐటియు మహత్తర శక్తిగా, ఎందుకంటే ఆ రోజు ఒక 600 మంది పైనే ఒక సిఐటియు మంచి యాక్టివ్ కార్యకర్తలుగా తయారయ్యారు. ఈ పార్టిసిపేట్ 400 మంది కాకుండా ఆ సిఐటి ఉద్యమాన్ని నగరంలో బలోపేతం చేయడం కాకుండా నగర కార్మికోద్యమానికి ఒక దశ నిర్దేశించాడు భాస్కరరావు సిఐటి ద్వారా. ఆ సిఐటి ఇటు ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ప్రైవేట్ రంగ పరిశ్రమలు, అట్లానే డిఫెన్స్ రంగ పరిశ్రమలు, అలాగే ప్రభుత్వ సంబంధించినట్లు కూడా బాగా విస్తృతపరిచాడు. బీడిఎల్, మిధాని, డిఫెన్స్ ల్యాబ్స్లో బలమైన కార్మికోద్యమం, సిఐటిగా అనుబంధంగా సిఐటి మద్దతుతోటి మంచి కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి, మంచి ఉద్యమాన్ని నిర్మించారు. అలాగే ప్రభుత్వ రంగ పరిశ్రమలకు వచ్చేవాడికి హెచ్ఏఎల్, హెచ్ఎంటి, ఐడిపిఎల్, ఎస్సిఎల్, ఈసిఐఎల్ ఇట్లా చాలా ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో సిఐటియు బలమైన యూనియన్లు స్థాపించడం కాకుండా, యూనియన్లో నాయకత్వం వహించడం కాకుండా మంచి ఒక పోరాట వర్గ చైతన్యంతో పనిచేసే కార్మిక ఉద్యమాన్ని నిర్మించాడు కామ్రేడ్ భాస్కర్. ప్రైవేట్ రంగంలో చూస్తే ఆల్విన్ కానీ, హైదరాబాద్ స్కూటర్స్, యూనిశాంకో ఇట్లాగే చాలా బయలాజికల్ వాన్స్ ఇంకా చాలా పరిశ్రమల్లో సిఐటియు ఉద్యమ సంఘాలను ఏర్పాటు చేయటం, నాయకత్వం వహించడం, మంచి మంచి ఉద్యమాలు నిర్మించింది ఈ సిఐటి నాయకత్వంలో, భాస్కరరావు గారి యొక్క నాయకత్వంలో. భాస్కరరావు రాష్ట్ర కమిటీ సభ్యులుగా పార్టీ, సిఐటియు ఆఫీస్ బేరర్గా, రాష్ట్ర ఆఫీస్ బేరర్గా కూడా ఆయన పనిచేశారు. కానీ ఆయన దురదృష్టవశాత్తు గుండె సంబంధిత అనారోగ్యం వచ్చింది. అనారోగ్యంతో విశ్రాంతి కావాలంటే విజయవాడలో సుందరయ్య గారు తన ఇంట్లో వేరే చోట అయితే ఆయన అటు ఇటు కార్యక్రమాలు పాల్గొని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు, కొంతకాలం విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యం కుదుటపడద్దని సుందరయ్య గారు తన ఇంట్లోనే పెట్టుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు 1945 నవంబర్ 24 దీపావళి రోజున ఆయన మరణించారు, అమరులయ్యారు. అప్పుడు వయసు కేవలం 54 సంవత్సరాలు. చాలా చిన్న వయసులోనే ఆయన చనిపోయారు. నిజంగా ఆయన చనిపోయిన లోటు హైదరాబాద్ నగర సిపిఎం పార్టీ మీద కానీ, సిఐటి ఉద్యమం మీద కానీ, యాజ్ ఎ హోల్ హైదరాబాద్ కార్మికోద్యమం మీద కూడా దాని ప్రభావం ఉంది. ఈరోజు కూడా ఆ లోటు పూడ్చలేదని కనపడుతుంది. అంతటి పాత్ర నిర్వహించారు ఎన్వి భాస్కరరావు హైదరాబాద్ పార్టీ నిర్మాణంలో కానీ, సిఐటి నిర్మాణ ఉద్యమాల్లో కానీ. ఆయన పాత్ర, ఆయన ముద్ర చిరస్థాయిగా ఉంటుంది. అటువంటి కామ్రేడ్కు ఎన్వి భాస్కర్కి రెడ్ సాల్యూట్ తెలియజేస్తూ సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభ సందర్భంగా మరొక్కసారి ఆయనకి లాల్ సలాం తెలియజేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు.